తెలంగాణ అసెంబ్లీ సమీపంలోని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపంపై నామకరణం చేయాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. 1970లో ఆనాటి మేయర్ లక్ష్మీనారాయణ ముదిరాజ్ శంకుస్థాపన చేసిన ఈ స్తూపానికి ఇప్పటి వరకు నామకరణం చేయలేదని అన్నారు. ఆనాటి ఉద్యమకారుడిగా ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి నివేదించానని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు వినతిపత్రం అందజేసినట్లు గోనె ప్రకాష్ రావు తెలిపారు. ఎక్కడ ఏ స్తూపాలున్నా ఎటువంటి రైతుల ఉద్యమం కావచ్చు, మావోయిస్ట్ యుద్ధం కావచ్చు, సైనికులు కావచ్చు, ఏ స్తూపం పెట్టినా దాని మీద నామకరణం ఉంటుంది. 70 అంటే 30 ప్లస్ 24 అనుకోండి. ఇప్పుడు ఫిబ్రవరి వస్తే 25, 25, 30, 55 సంవత్సరాలు దానిపై నామకరణం లేదు. 2001 నుంచి అంతకంటే ముందు చెన్నారెడ్డి గారి ప్రభుత్వం కానీ, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఉద్యమ నాయకుడు అంజయ్య గారు అయ్యారు, మంత్రులు కూడా హేమా హెమీలు అయ్యారు, మల్లికార్జున్ కేంద్ర మంత్రి అయ్యాడు. అయినా దాని దగ్గరికి ఎవరు దరిదాపులకు పోలే. అది కంప్లీట్ తడకలు పెట్టి అదైపోయిన తర్వాత వెళ్ళిపోయింది. కేసీఆర్ గారు 2001 ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాతనే ఆ స్తూపం ఒక నామకరణం చేయకున్నా అక్కడికి అందరి పోవడము, యూనివర్సిటీ విద్యార్థులు కానీ, ఎన్జిఓలు కానీ, ఎవరైనా కానీ దాని మీద నామకరణం ప్రపంచ చరిత్రలో ఏ ఒక్కడ కానీ దాదాపు 190 దేశాలని ఎక్కడైనా ఏ స్తూపం ఉన్నా దానికి పేరుంటుంది. దీనికి లేదు. దీన్ని నామకరణం చేయాలని ఆనాటి ఉద్యమకారునిగా అక్కడ ఆ స్పాట్లో ఉన్నవానిగా నేను ముఖ్యమంత్రి గారికి మొన్న అసెంబ్లీ నడిచేటప్పుడు ఇచ్చాను. తర్వాత బిజీ అయ్యారు, ఇతర దేశాలకు పోయారు, ఇప్పుడు వచ్చారు. ఒక 5-6 రోజుల్లో ముఖ్యమంత్రి గారికి కూడా కలిసి 99%